శ్రీ గురుభ్యో నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. భక్తుల అసౌకర్యానికి భగవంతుడు కూడా స్పందిస్తాడు అనడానికి ఇప్పుడు మీరు వింటున్న ఈ సంఘటననే ఒక నిదర్శనం. శ్రీమఠానికి భక్తులైన దంపతులొకరు తరచూ పరమాచార్య స్వామివారికి భిక్షావందనం సమర్పించేవారు. దాదాపు మధ్యాహ్నం 2 గంటల సమయం అవుతుంది. స్వామివారు భిక్ష స్వీకరించి విశ్రాంతిగా కూర్చొని ఆ దంపతులను పిలుచుకొని రమ్మని కబురు చేశారు. వారు రాగానే మహాస్వామివారు మీరు భోజనం చేశారా అని అడిగారు. మఠంలో అరటి ఆకులు లేకపోవడంతో మాకు చేతితో కుట్టిన విస్తరి ఆకులను ఇచ్చారు. వాటిని మేము గయలో వదిలివేశాము కనుక మేం వండుకున్న ఆహారాన్ని తినలేకపోయాము అని తెలిపారు. ఆ దంపతులు అత్యంత నియమనిష్టలతో జీవితం సాగిస్తున్నారు. ఇంటిలో వండుకున్నది తప్ప బయట అసలే తినరు. మఠానికి వచ్చినప్పుడు కూడా వారి ఆహారం వారే వండుకొని తింటారు. మరి ఏమి చెయ్యాలని అనుకున్నారు అని అడిగారు మహాస్వామి. అరటి ఆకులు తీసుకొని రావడానికి బజారుకు వెళ్తే నేను మళ్ళీ స్నానం చేయాల్సి వస్తుంది. అలా చేస్తే ఈ వండుకున్న ఆహారాన్ని నేను తినలేను. అందుకని ఈరోజు ఉపవాసం ఉందామని నిశ్చయించుకున్నాము అని మహాస్వామి వారితో తెలిపారు. మహాస్వామివారు వారి మాటలు విని ఆగ్రహోదగ్ధులయ్యారు. ఒక్క ఉదుటున లేచి వంటగదిలోనికి వెళ్ళారు. అక్కడ పనిచేస్తున్న వంటవాడిని నిలదీశారు. ఇక్కడ ఎన్ని అరటి ఆకుల కట్టలు ఉన్నాయి కదా, మరి ఎందుకు లేవని ఇతనితో చెప్పావు అని అడిగారు మహాస్వామి. ఆ వంట సహాయకుడు ఏమి చెప్పగలడు? ఏమీ మాట్లాడక మౌనంగా నిలబడిపోయాడు. పరమాచార్య స్వామి వారి కోపం కట్టలు తెంచుకుంది. మేనేజర్ను పిలుచుకురమ్మని ఒక సహాయకుడిని పంపారు. మేనేజర్ వెంటనే అక్కడికి వచ్చాడు. చూడు, ఇది నీ మఠం, నీకోసమే ఉంచుకో. నాకు మఠము వద్దు, ఇక్కడ చోటు వద్దు. ఇతను శ్రీమఠానికి ఎంతో కాలంగా భక్తుడు. అటువంటి వీరికి కేవలం ఒక అరటి ఆకు ఇవ్వలేకపోతే నాకు ఈ పీఠాధిపత్యం ఎందుకు అని అన్నారు. ఆ మేనేజరు ఎంతో అనుభవజ్ఞుడు, ప్రాజ్ఞుడు కూడా. ఎప్పుడు ఎలా మాట్లాడాలో తెలిసినవాడు. కొద్దిసేపు మౌనంగా ఉన్నాడు. తర్వాత కన్నడంలో మహాస్వామి వారితో, ఏదో పొరపాటు జరిగింది. ఇక్కడ పనిచేసేవారు పేదవారు, చదువులేనివారు. వారికి ఎటువంటి వివక్ష లేదు. కానీ భక్తులతో ఎలా ప్రవర్తించాలో తెలియదు వారికి. వారి తప్పులను క్షమించడం మహాస్వామి వారి లక్షణం. మొత్తం బాధ్యతను నాపై వేసి కోపంలో మహాస్వామి వారు మఠాన్ని వదిలితే నేనేం చేయగలను? ఇవన్నీ వదిలి నేనెక్కడికి వెళ్ళగలను? ఇప్పుడే నేనే స్వయంగా 1 కాదు 4 అరిటాకులను ఇస్తున్నాను అని మేనేజర్ మహాస్వామి వారితో చెప్పాడు. దాంతో మహాస్వామివారు చిన్నగా నవ్వుతూ, సరే నీ పని చూసుకో అని మేనేజర్ను పంపించారు. ఆ తరువాత నుండి ఆ దంపతులకు వారు ఎప్పుడొచ్చిన అరటి ఆకులు చక్కగా లభించాయి. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. సర్వం శ్రీ గురు దివ్యచరణారవిందార్పణమస్తు. స్వస్తి.